గాంధీ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా ఈ దిశలో ఆలోచన చేసిండ్రు. ఏం చారి తెలుసు కదా నీకు? ఓకే, అప్పుడు కూడా విషయం డిస్కస్ చేశారు. మీరు ఒక్క నిమిషం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఢిల్లీ నగరంలో ఏమైంది? కాలుష్యం ఏ స్థాయికి పెరిగిందంటే దేశ రాజధానిలో అన్లివబుల్ ఎయిర్ క్వాలిటీ లెవెల్ ఇస్ అన్లివబుల్ అని ఎన్వైరన్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆ విధంగా కావద్దు, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, కాలుష్య రహితంగా ఉండాలని ఒక దశాబ్దంన్నర నుంచి ఆలోచనలు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు మరి ఈ యొక్క ఆలోచనలు, డిస్కషన్లు, ఫైల్ మీద మూమెంటు, ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్స్ జరిగినాయి. ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఏకైక లక్ష్యం హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలని. నేను అంటే ఈ విషయంలో నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి హైదరాబాద్లో వ్యవసాయం చేసిన కుటుంబం మాది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున. సో హైదరాబాద్ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండడం, ఇది మన తెలంగాణ ప్రజలందరూ ఆకాంక్షించే విషయం. ఇది ఎవరో కూర్చొని ఏదో ఒక ఆయన ల్యాండ్ స్కామ్ అంటాడు, ఒక ఆయన ఏమంటాడు 9,932 ఎకరాలు ఒక ఆయన అంటాడు, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం అంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు, ఏదో బదనాం చేసే ప్రయత్నం. అయితే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివైజ్ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉంటే బయటికి షిఫ్ట్ చేయాలంటే కొంత పాలసీ వాళ్ళకి అనుగుణంగా ఉండాలి. అవునగా తిరుపాల్? ఓకే, మీరు దాంట్లో కుంభకోణానికి ఆస్కారం ఎక్కడుంది? వెర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎ స్కామ్? మేమంటున్నాం, వాళ్ళు షిఫ్ట్ చేస్తే ఎస్ఆర్ సబ్ రిజిస్ట్రార్ రేట్ కంటే 80 ఫీట్ల రోడ్ ఉంటే 50% రేటు, 80 ఫీట్ తక్కువ ఉంటే 30% రేట్లో వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు అది మల్టీ జోన్ యూసేజ్ కింద వాడుకోండి అని. మేము ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో పలు దఫాలు